ఉన్నాయి, అవి మనకు నచ్చుతాయి అని అర్థం. అట్లాగే భగవంతుడు ఏం చెప్తున్నాడు అంటే, నాకు ఈ మీద చెప్పిన వాళ్ళంటే నాకు చాలా ఇష్టము, వీళ్ళంటే నాకు చాలా ఇష్టము అని చెప్తున్నాడు. ఎవరంటే ఇష్టము అంటే చెప్పింది మళ్ళీ చెప్పుకుంటే, ఏ ప్రాణిని ద్వేషించని వాడు. ఇక్కడ మనం జాగ్రత్తగా ఒకటి చెక్ చేసుకుందాం. ఏ ప్రాణి, ప్రాణి అంటే సృష్టిలో ఉండేటువంటి ఏ ప్రాణిని ద్వేషించని వాడు, వీడు మంచివాడు, వీడు చెడ్డవాడు, ఇది మంచిది అది చెడ్డది అని ఎంచకుండా ఉండడము. మనం ఉండగలమా? సామాన్యులు ఉండలేము. నీకు పుట్టినటువంటి పిల్లల్లోనే హెచ్చులోకి చూపిస్తున్నప్పుడు ఈ సకల సృష్టిని మనం సమానంగా చూడగలమా? చూడలేము. కానీ అన్నిటి అందు సమాన దృష్టి కలిగి ఉండాలి అంటే నీ మనసు ఎంత గొప్ప స్థాయిలో ఉండాలి. సర్వప్రాణుల యందు మిత్రధర్మము, అందరినీ సమానంగా, అందరినీ కూడా స్నేహితుల్లాగా చూడగలిగినటువంటి మనస్తత్వము, అన్ని ప్రాణుల యందు దయ కలిగి ఉండటము, ఇవన్నీ బాగున్నాయి. తో పాటు ఇంకా గొప్పదనం అంటే అలాగని దేని యందు అధికమైనటువంటి మమకారం ఉండకూడదు. ఇష్టం వేరు, మమకారం వేరు. అది లేకపోతే నేను ఉండలేను, వాడు లేకపోతే నేను ఉండలేను అందరూ ఉండకూడదు. మళ్ళీ అతి మమకారం అనేది ఉండకూడదు. ఇవన్నీ ఉండకూడని లక్షణాలు మనకి పరోక్షంగా భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, ఇవి మీలో ఉండకూడదు అని చెప్తున్నాడు, మనలో ఉండకూడదు. అంటే దేని యందు మన మమకారం ఎక్కువగా పెట్టుకోకూడదు. పెట్టుకుంటే ఏమవుతుంది? దేని మీద పెద్ద మమకారం పెట్టుకుంటాం, తీరా టెన్షన్ పోతుంది. అప్పుడేమవుతుంది మనకి? దాని మీద మనకు విపరీతమైనటువంటి వ్యామోహం పట్టినాడు, అది పోవడం వల్ల దుఃఖం కలుగుతుంది. కాబట్టి వ్యామోహం దేని మీద కూడా అతి మమకారం పనికిరాదు. దేని యందు మమకారం పనికిరాదు. దేని యందు అతి ఇదే నాకు లేకపోతే నేను ఉండలేను, ఇదే నాకు సర్వము అనేది దేని మీద ఉండకూడదు. అలాగే అహంకారము, అన్ని కారాల కన్నా